సుజిత్కి పవన్ కళ్యాణ్ వీరాభిమాని అంట. అందుకే ఆయనతో ఏ రకంగా సినిమా తీస్తే ప్రేక్షకులు బాగా చూస్తారో అదే విధంగా తీయాలని నిర్ణయించుకున్నాడట. హాయ్ మూవీ లవర్స్, ముందుగా ఓజీ సినిమా నటీనటులు పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్. ముందుగా ఓజీ సినిమా స్టోరీలోకి పోతే ఈ సినిమాకి సంగీతం తమన్ అందించాడు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి సుజిత్. సాహో చిత్రం తీసిన దర్శకుడు సుజిత్. సుజిత్ తీసిన మొదటి సినిమా రన్ రాజా రన్. అది బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి ప్రేక్షకుల మన్నపలు చాలా మెప్పించాయి. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ డివివి దానయ్య, అలాగే ఎడిటింగ్ నవీల్ నూరి. ముందుగా ఈ సినిమా కథ ఏంటంటే, అనగనగా ఓ రాజు, ఆయనకి రక్షణగా నిలిచిన ఓ యోధుడు పవన్ కళ్యాణ్ శత్రువుల ప్రార్థనలో ఫలించి ఆ యోధుడు 10 ఏళ్ల పాటు కన్న తండ్రి లాంటి రాజుకి దూరం అవుతాడు. ఇదే అదనుగా శత్రువులు చెలరేగిపోతారు. ఆ రాజును ఇబ్బంది పాలు చేసి అతని రాజ్యాన్ని అక్రమ కార్యకలాపాలకి అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తుంది. రాజుకి రాజ్యానికి కష్టం వచ్చిందని తెలిసాక ఆ యోధుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. అతను వచ్చాక మళ్ళీ ఏం జరిగిందన్నదే ఈ సినిమా స్టోరీ ఫ్రెండ్స్. అయితే ఇందులో రాజు సత్యదాదా ప్రకాష్ రాజ్. అయితే ఆయనకి రక్షణగా నిలిచిన యోధుడే ఓజాస్ గంభీర అలియాస్ పవన్ కళ్యాణ్. ఓజాస్ అలియా గంభీర అలియాస్ ఓజీ పవన్ కళ్యాణ్ సత్యదాదాని పోర్ట్ లాంటి రాజ్యాన్ని ఆయన రాజ్యం లాంటి పోర్టుని కష్టాల పాలు చేసేందుకు వచ్చిన వాడే ఓమి ఇమ్రాన్ హష్మి. క్రూరమైన మనస్తత్వం ఉన్న ఓమిని ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు అదే పవన్ కళ్యాణ్ ఈ సినిమా స్టోరీ. తర్వాత చూసుకుంటే ఓమి వెనకాల ఎవరున్నారు, అసలు ఈ ఓజీ ఎవరు, అతనికి జపాన్లోని సమురాయ్ వంశానికి సంబంధం ఏమిటి, తన పేరు చెబితే ముంబై అండర్ వరల్డ్ డాన్ ఎలా వణికిపోతుంది, 10 ఏళ్ల తర్వాత కూడా శత్రువుల్ని అదే స్థాయిలో భయపెట్టాడా లేదా అన్నదే ఈ కథాంశం. ఇంకా ఈ సినిమా ఫుల్ డీటెయిల్స్ మీకు తెలియాల్సిందే, సినిమా థియేటర్ పోయి చూడాల్సిందే. అలాగే ఈ ఓజీ సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సినిమాలు చెప్పాలంటే, ఇంకా కథలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో కథకి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ 1 మ్యాన్ షోగా నిలిచాడు. అలాగే మ్యూజిక్ తమన్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎలివేషన్ పరంగా పవన్ కళ్యాణ్కి సుజిత్ చాలా బాగా చూపించాడు, చాలా స్టైలిష్గా చూపెట్టాడు. ఆ స్టైలిష్ తనంతో ఈ సినిమాకి పెద్ద మార్క్ వేసాడని చెప్పుకోవచ్చు. ఖుషి తర్వాత బద్రి తర్వాత అంత స్టైలిష్ లుక్లో కనిపించడం అంటే ఈ సినిమానే పవన్ కళ్యాణ్కి చాలా అట్రాక్ట్గా ఉన్నాడు. హీరోయిన్ పాత్ర అంతంత మాత్రమే. ఇంకా విలన్ ఓమి అంటే ఇమ్రాన్ హష్మికి కూడా అంతంత మాత్రమే విలనిజం చూపించడం జరిగింది. మొత్తం అంతా హీరోకి ఎక్కువ స్కోప్ ఇచ్చడం అయితే ఈ సినిమాలో డైరెక్టర్ చూపించాడు. ఫ్యాన్స్కి చాలా బాగా ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో చూపించడమే కాకుండా ఆయనకి స్టైలిష్ లుక్లో అట్రాక్ట్గా నిలిచాలని తీశాడు. మైనస్లు పరంగా చూసుకుంటే చాలా ఉన్నాయి. కథలో ప్లస్ వచ్చేసి ఇవే. స్టోరీ చూస్తూ ఉంటే క్లైమాక్స్ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కొన్ని విధాల్లో తెలిసిపోతుంది. ఇవి కొద్దిగా మైనసే, మిగతా అంత సినిమా స్టోరీ అంతా చాలా బాగుంది. కాకపోతే ఇది అంత యుద్ధాలకి తగ్గట్టుగా కాకుండా మొత్తం మాఫియా అండర్ వరల్డ్ డాన్లో కత్తులు కటార్లు గన్స్తో మనం ఎలా ఫైట్స్ చూస్తామో అదే విధంగా ఉంది. ఇదైతే ఈ సినిమా ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవాలి. ఇంకా 2-3 రోజుల తర్వాత చూస్తే ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది అనేది మీరు చూసిన తర్వాత మాకు కింద వీడియోలో కామెంట్ చేయండి. ఇంకో విషయం చెప్పాలి మీకు డైరెక్టర్ గురించి. అందుకే ఈ సినిమా ఆ లెవెల్ స్టైలిష్ లుక్లో పవన్ కళ్యాణ్కి చూపించడం అయితే జరిగింది. మీకు ఇంకో విషయం చెప్పాలి, సుజిత్కి పవన్ కళ్యాణ్ వీరాభిమాని అంట. అందుకే ఆయనతో ఏ రకంగా సినిమా తీస్తే ప్రేక్షకులు బాగా చూస్తారో అదే విధంగా తీయాలని నిర్ణయించుకున్నాడట. మైనస్లు అయితే ఈ సినిమాలో చాలా ఉన్నాయి. డబ్బింగ్స్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక టైప్లో చెప్పడం అయితే అవన్నీ ఒరిజినల్ కావా అని వేరే వాళ్ళు చెప్పించారా అన్నట్లు క్లియర్గా అనిపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే ఓవరాల్గా తమన్ మ్యూజిక్ అయితే చాలా బాగా అట్రాక్టింగ్గా ఉంది. కానీ
మామూలుగా ఇవి కొన్ని మ్యూజిక్లో వచ్చాయి, ఇంకొన్ని మ్యూజిక్లు మనం చూసామే, ఇంకా క్లైమాక్స్ ఫైట్ సీన్స్లో కానీ ఆ తర్వాత కొన్ని సీన్స్లో కానీ ఇవన్నీ ముందే చూసామే అన్నట్లే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. కాకపోతే సినిమా మొత్తానికి స్టోరీ అయితే రొటీన్ స్టోరీ మాదిరి తీసినా కానీ కొద్దిగా కొత్తగా అట్రాక్టివ్గా తీయడంలో సక్సెస్ అయ్యాడని సుజిత్ చెప్పుకోవచ్చు. ఈ మూవీకి నా రేటింగ్స్ వచ్చేసి 5కి 3.5. ఓకే. ఆ తర్వాత ఇంకా ఫైటింగ్ విషయంలో వచ్చేసి ఫైట్ మాస్టర్ చాలా బాగా తీయడం అయితే జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి.